హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారా? ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి నా ఫ్యామిలీతో. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మన కళ్యాణ్ తనుజ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారా అంటే, ఇట్లా అంటే వాళ్ళ గురించి తెలియకుండా, అంటే వాళ్ళు తెలియకుండా ఉన్న వాళ్ళని ఏం చేయలేం మనము. బట్ వాళ్ళ గురించి రియల్గా తెలిసిన వాళ్ళైతే నచ్చకుండా ఎవ్వరు ఉండరండి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు అంత జెన్యున్ పర్సన్స్ కాబట్టి అందరికీ నచ్చేస్తారు ఆటోమేటిక్గా. బట్ ఇలా వాళ్ళ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా హేట్గా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. బట్ కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మారుతారు. మన కళ్యాణ్ చెప్పాడు కదా, ఒకరోజు తెలుసుకుంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. ఆ రోజు కూడా వస్తుంది త్వరలోనే. నాకు చాలా హోప్ ఉంది. నిన్న ఒక చూసాక నిజంగా చెప్పాలంటే, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ డే అవుతుంది. అది ఇన్ని కోట్ల మంది వాళ్ళని ప్రేమిస్తున్నారంటే, అది మన ఇక్కడే కాకుండా యూకే యుఎస్ నుంచి అందరూ ఇంతమంది కోట్లాది మంది వాళ్ళకి అడిక్ట్ అయిపోయి వాళ్ళని ఇలా ప్రేమిస్తున్నారంటే నిజంగా చిన్న విషయమా చెప్పండి. అసలు ఇంతమంది పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంకా ఆ కొంతమంది ఇంకా త్వరలోనే మారిపోరా చెప్పండి? మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు. ఓకేనా? ఇంకా విషయం ఏంటంటే, మీరు వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కొంతమంది చూసారో లేదో. ఏంటంటే, ప్రియా గారు ఇంటర్వ్యూ చేశారు కదా ఇలా కిసిక్ టాక్స్లో. వర్ష గారు చేశారు కదా ప్రియాతో. బట్ వర్ష గారు ప్లీజ్ మా కళ్యాణ్ తనుజని కూడా పిలిచండి. నాకు తెలిసి పిలిచే ఉంటారనుకుంటున్నా. చెప్పారు కదా నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు రావట్లేదని చెప్పేసి కళ్యాణ్ అంటుంది. బట్ వాళ్ళిద్దరిని ఒక్కసారి పిలిచండి. మీ టీఆర్పీ రేటింగ్ బద్దలు అయిపోతుంది. అసలు వాళ్ళ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పిలిచండి. ఓకేనా? ఆ ఎపిసోడ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాము. వీలైతే ఒప్పించండి. ఓకేనా? అంటే వాళ్ళు బిజీగా ఉంటారు నాకు తెలిసి, దానివల్ల ఒప్పుకోలేదేమో. బట్ ఎలాగైనా వాళ్ళిద్దరిని రప్పించండి. ఓకేనా? ఇంకా ఇంటర్వ్యూలో అయితే ప్రియ గారు చాలా మంచిగా చెప్పారు. అంటే మన కళ్యాణ్ తనుజ గురించి ఇలా కూడా అనుకున్నారా అనిపించింది నాకైతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఏంటంటే, వర్ష గారు అడుగుతారు మీకు థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు అని చెప్పేసి. ప్రియ ఉండి నేను కళ్యాణ్కి చెప్తాను అని చెప్తుంది. అది ఎందుకంటే, నాకు దొరికిన చిన్న తమ్ముడు, మా బాండ్ చాలా బాగుంటుంది. అక్క తమ్ముళ్ళ బాండ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ అంటే ఇది అగ్ని పరీక్షల టైంలోనే కదా వీళ్ళంతా పరిచయం అయ్యారు. సో మనము ఎక్కడ అంటే ఎంత ఎత్తు ఎదిగినా కానీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోడు మన కళ్యాణ్. నిజంగా చెప్పాలంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అది ఇప్పుడు విన్నర్ అయ్యి ఇంత బయటకు వచ్చి ఇంత ఫ్యాన్గా అంటే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని ఉండి కూడా ముందున్న వాళ్ళని అంటే ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోడు. ప్రతి ఒక్కరికి నిజంగా అంత ప్రేమ చూపిస్తారు తను. ఏదో మనం హీరో అయిపోతున్నాము, మనకు ఒక ఇంత రేంజ్ ఉంది ఇంకా అని చెప్పేసి ఆ యాటిట్యూడ్ లేదు, అది ఏమీ లేకుండా నిజంగా డౌన్ టు ఎర్త్. నిజంగా కళ్యాణ్ చెప్పాలంటే చాలా హ్యాపీగా నేను తనకి ఇలా వీళ్ళ కళ్యాణ్ తనుజ బాండ్కి ఇలా అడిక్ట్ అయ్యి ఒక ఫ్యాన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా తెలుసు కదా, మన కళ్యాణ్ ఎవరిని మర్చిపోడు. అది నిజమే కదా. ఇంకా ప్రియ గారు కళ్యాణ్ గురించి ఏం చెప్తారంటే, నాకు నిజంగా దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళలాగా అనిపించింది నాకైతే. అంటే నేను ఎక్కువ ఓవర్ పొజిషనస్గా ఫీల్ అయిపోతాను కళ్యాణ్ విషయంలో. నా చిట్టి తమ్ముడు అని చెప్పి చాలా క్యూట్గా చెప్తుంది. మేము ఇద్దరు ఎలా ఉంటారు, సొంత అన్న చెల్లెల్లాగా, సొంత అక్క తమ్ముళ్ళలాగా అలా ఉంటాము. చాలా చాలా ఇష్టం నాకు కళ్యాణ్ అంటే అని చెప్తుంది.
నేను కళ్యాణ్ చాలా ఎక్కువ కేర్ చేస్తాను. అలాగే కళ్యాణ్ కూడా అలాగే నన్ను అలా కేర్ చేస్తాడు. ఇంకా వర్ష గారండి, ఇంకా విన్నర్ అయినందుకు ఎలా ఉంది మీకు అంటే, నేను కళ్యాణ్ విన్నర్ అయ్యాడో ఏమో కానీ కళ్యాణ్ నిజంగా విన్ అయితే సేమ్ యాస్టీజ్ నేను విన్నర్ అయ్యే ఫీలింగ్ నాకు వచ్చింది. కళ్యాణ్ విన్ అయ్యి కప్ తీసుకుంటే నేను ఆ కప్పు తీసుకెళ్ళి స్టేజ్ మొత్తం తిరిగి నేనే విన్ అయ్యాను అలా అనిపించింది నాకు. అంత బాండ్ ఉంది మా ఇద్దరి మధ్యలో, అంత అక్క తమ్ముడు బాండ్, అంత ప్యూర్గా అంత మంచిగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చెప్పినప్పుడు. నిజంగా చెప్పాలంటే అంత జెన్యున్ పర్సన్స్, నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్లో కూడా చెప్పింది కదా తను ఎలిమినేట్ అయినప్పుడు, ఇంత ఏజ్కి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఒక రేంజ్లో ఉన్నాయి సార్ నాగార్జున గారికి చెప్తుంది కదా. నిజంగా సూపర్. అసలు అంత మెచ్యూరిటీ లెవెల్ ఎలా వచ్చిందో ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా. అంటే చిన్నప్పటి నుంచి తను చాలా స్ట్రగుల్స్ చూసి చాలా ఓపిక్గా ఇంకా ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేసాయని చెప్తాడు కదా. నిజంగా సూపర్. అసలు ఇంకా మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. అంత ఇన్స్పిరేషన్ పర్సన్స్ వాళ్ళిద్దరు, కళ్యాణ్ తనుజ. నిజంగా చెప్పాలంటే ఇంకా నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియా గారి నుంచి, అంటే తనుజ గురించి చెప్తారని చెప్పేసి. చాలా బాగా చెప్పింది. అంటే తనుజ విన్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, చాలా హ్యాపీగా ఉండేదాన్ని అని చెప్పింది. అండ్ అలాగే నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరిని చూసి కళ్యాణ్ కొద్దిగా పొసెసివ్నెస్గా ఫీల్ అయ్యేవాడు. మీరు చూసారా లేదో, అబ్జర్వ్ చేశారా లేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు. అంటే చాలా సూపర్గా ఉండే వాళ్ళిద్దరు, ప్రియా అండ్ తనుజ చాలా సూపర్గా ఉండేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే అన్నం తినిపించుకోవడం, చాలా క్లోజ్గా, చాలా మాట్లాడుకోవడం, చాలా మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు మంచిగా క్లోజ్ అయ్యే టైంకి ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు కదా. వాళ్ళు ఇంకా కొద్ది రోజులు ఉంటే నాకు తెలిసి ఇంకా వాళ్ళ బాండ్ సూపర్గా ఉండదేమో నాకు తెలిసి. కళ్యాణ్ అండ్ ఇంకా రీతి కూడా ఉంది కదా, తనుజ ప్రియా వీళ్ళు ముగ్గురు బాండ్ అయితే చాలా బాగుండేది. కళ్యాణ్ ప్రియా అండ్ తనుజ సూపర్ బాగుండేదేమో వాళ్ళు ఉండింటే బాగుండేదేమో. అప్పుడు ఇంకా కొద్దిగా మంచిగా అర్థం చేసుకునేదేమో తనుజని. అంటే మనకు తనుజ గారి గురించి తెలుసు కదా, అంటే అంత ఓపెన్ పర్సన్ కాదు. బట్ తను అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది నిజంగా చెప్పాలంటే. బట్ మన కళ్యాణ్ అయితే చాలా త్వరగానే భలే అర్థం చేసుకున్నాడు. కళ్యాణ్ అర్థం చేసుకున్నట్టు తనుజని ఎవ్వరు అర్థం చేసుకోలేరేమో. అన్ని 3 monthsలో ఇలా మరీ ఇంత అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరేమో నాకు తెలిసి. బయట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కాదు నాకు తెలిసి. ఆల్రెడీ తనుజ గారు చెప్పారు కదా, అంటే ఇంత నేను ఓపెన్ పర్సన్ కాదు, నేను నాతో ఎవరు బాగుంటే నేను వాళ్ళతో బాగుంటా, బట్ నేనైతే ఎవరి ఫ్రెండ్షిప్ని దేన్ని అయితే వదులుకోను అని చెప్పింది కదా. సో మన తనుజ గారి సైడ్ నుంచి బయట అయితే నాకు తెలిసి తప్పు అస్సలు లేదు. తనతో ఎవరు బాగుంటే తను కూడా అలాగే బాగుంటుంది, అంతే కదా. మనతో ఎవరు బాగుంటే మనం అలా బాగుంటుంది. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ప్రెజర్ చేయలేం కదా మాట్లాడమని చెప్పేసి. ఇంకా ప్రియాగా ఒకటి అనుకున్నారంటే, ఇంకా వీళ్ళంతా సెలబ్రిటీస్ కదా, బయటకు వచ్చాక తనుజ అక్క మాట్లాడుతుందో లేదో అని చెప్పేసి. బట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ గారు ఇట్లా ఉంటారని చెప్పేసి. బయట సేమ్ ఇంత మంచిగా ఉంటారని చెప్పేసి. చాలా బాగా మాట్లాడింది. బయటకు వచ్చే లోపల ఎలా ఉన్నామో బయట కూడా సేమ్ అలాగే చాలా బాగా మాట్లాడింది. లోపల మా ఇద్దరు బాండ్ చాలా బాగుంది. బట్ నేను బయటకు వచ్చాక నేను కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనుకుంటా అని చెప్పింది. అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, సో ఖచ్చితంగా ఇలా వీళ్ళు వింటారని చెప్పేసి. ఎప్పుడే కానీ మనం ఒకరి మీద ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ ఒపీనియన్ అస్సలు మార్చుకోకూడదు. మన లైఫ్లో అయినా ఎక్కడైనా సరే పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని అస్సలు చెడిపోకూడదు. ఓకేనా, ఇది మాత్రం చెప్తా మీరు ప్రతి ఒక్కరికి చెప్తా. ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు ఒక్కరిని నమ్మారనుకోండి, ఆ మాట మీదనే ఉండండి. అంతేగాని ఒకరు చెప్పారని చెప్పేసి అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఓకేనా, అది మంచి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ బ్యాడ్ పర్సన్స్ అయితే మనం ఏం చేయలేము. ఓకేనా, ఇంకా చాలా బాగా చెప్తుంది. తను ఒప్పుకునింది ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని చెప్పేసి ప్రియా గారు.
నిజంగా చెప్పాలంటే మన బయట లైఫ్ వేరేగా ఉంటుంది. బిగ్ బాస్లో వెళ్ళాక చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫోన్ ఉండదు, ఏముండదు. మనకున్న ఒక 11 మెంబర్స్ ఉన్నారనుకో, 11 మెంబర్స్తోనే మాట్లాడుకోవాలి. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమున్నా కానీ ఆ 11 మెంబర్స్తో మాట్లాడుకోవాలి. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నిజంగా చెప్పాలి, మనం బయట చూసే వాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే చాలా డిఫికల్ట్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా బయట అయితే ఫోన్స్ మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ లోపల అలా ఉండదు కదా. కొంతమంది మాటల వల్ల తను ఇలా తను అలా అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందంట. తర్వాత తను మళ్ళీ తెలుసుకునింది. నిజంగా చాలా క్యూట్ అండ్ స్వీట్ తనుజ గారు అని చెప్పేసి చాలా బాగా చెప్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు బయటికి పెడితేనే, బయటికి మాట్లాడుతున్నామని పోస్ట్ చేస్తేనే వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాదు. నేను ఈ విషయం వీళ్ళ గురించి మాత్రం ఎందుకు చెప్తానంటే, వీళ్ళు జెన్యున్ పర్సన్స్ కాబట్టి, వీళ్ళు ఎవరైతే మనం లవ్ చేస్తారో వాళ్ళని అయితే అస్సలు వదులుకోరు. మన కళ్యాణ్ తనుజ నిజంగా చెప్పాలంటే, ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోయినా సైలెంట్గా ఉంటారేమో కానీ మళ్ళీ వచ్చి మాట్లాడినా కానీ యాక్సెప్ట్ చేస్తారేమో కానీ, బట్ వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో మంచి వాళ్ళని, మంచి ఫ్రెండ్స్ని ఎప్పటికీ వదులుకోరు. మన కళ్యాణ్ తనుజ పోస్ట్ చేయనంత మాత్రాన, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకనంత మాత్రాన వాళ్ళ బాండ్ అయితే బ్రేక్ అవ్వదు, అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా? ఏమో వాళ్ళందరూ ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారు, ప్రైవేట్గా కలుసుకుంటున్నారేమో. చెప్పింది కదా కాల్లో మంచిగా బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఇంకా నార్మల్గా కాల్తో మాట్లాడుకున్నట్టునే కదా. వాళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే బాగుంటుంది. పాపం కళ్యాణ్ అయితే చాలా పొసెసివ్గా ఫీల్ అయిపోయాడు వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్నప్పుడు. అదే తనుజ అండ్ ప్రియా గారు నిజంగా సూపర్. నిజంగా చెప్పాలంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ టైంలో. సో ఇప్పటికైనా తెలుసుకోండి, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. అంత 3 months కలిసి ఉన్నప్పుడు ఇట్లా బయటకు వచ్చాక అలా ఉండలేరు వీళ్ళిద్దరు అయితే. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉన్నారు. పోస్ట్ చేయనంత మాత్రాన వాళ్ళందరూ కలిసి లేనట్టుగా కాదు, వాళ్ళు చాలా వీడియోస్లో చాలా దాంట్లో చెప్పారు, మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, మీరు కొట్టుకోకండి, మీరు నెగిటివ్ చేయకండి అని చెప్పేసి. సో ఇప్పటికైనా వాళ్ళందరి గురించి పోస్ట్ చేయనంత మాత్రాన ఏదైతే కాదు. నేను చెప్పాను కదా, మనకి ఎప్పుడు పాజిటివ్ అని అనుకుంటే, బీ పాజిటివ్గా ఖచ్చితంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన లైఫ్లో ప్రతి ఒక్క అంటే అన్నీ పాజిటివ్గానే వింటూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ప్రియ గారు వాళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు. నిజంగా చెప్పాలంటే మీకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనా? బేసిక్గా ప్రియ గారు నిజంగా మంచివారు, నాకు కూడా తెలుసు. ఇంకొకరు లాగా కాదు, కొద్దిగా బెటరే నిజంగా వాళ్ళకంటే. నిజంగా చెప్పాలి, నాకు కూడా నచ్చుతుంది. ఎప్పుడూ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత పాజిటివిటీ నిజంగా 1 by 1 వస్తుంటే, పాజిటివిటీ మనం గట్టిగా అనుకుంటే ఇదేనేమో పాజిటివిటీ అని అనేలా ఉంది నాకు నిజంగా చెప్పాలంటే. నేను ఎప్పుడు నేను చాలా కొద్దిగా నెగిటివ్గా అంటే ఏ విషయాన్ని నా లైఫ్లో అయినా కానీ కొద్దిగా నెగిటివ్గా అవుతుందో లేదో అని చెప్పి చాలా ఉన్నది. కానీ వీళ్ళిద్దరిని చూసాక, కళ్యాణ్ తనుజ చూసాక నేను నిజంగా చెప్పాను, ప్రతి ఒక్క విషయాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను. ఎందుకో నాకు తెలియట్లేదు. బట్ అప్పటి నుంచి నేను ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నాను. అది వీళ్ళ విషయంలోనే, నా లైఫ్లో అయినా నిజంగా చెప్పాలంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గానే వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ తనుజ చూసి ఎవరైనా మారిపోవాల్సిందే. అది మాత్రం నిజంగా సూపర్. హ్యాపీ డే స్టార్ట్ అయ్యా అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఇంకా ఏమవుతుందని చెప్పేసి. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఎప్పుడు పాజిటివ్గా అనుకుని మనం గట్టిగా ఏది అనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతమంది అనుకుంటుంటే అది జరగకుండా ఉంటుందో చెప్పండి. ఓకేనా? అది మీ లైఫ్లో అయినా ఎవరి విషయంలో అయినా ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి. అది ఒక్కటే చెప్తాను నేను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మన కళ్యాణ్ లైవ్ పెట్టాడు కదా, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, దాంట్లో అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆ వీడియో అయితే. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మీతో ఎప్పుడు ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని చెప్పేసి. ఇంకా అంతలోపు వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, యాస్టీస్గా ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.